నమస్తే. ప్రజెంట్ మనం రాష్ట్ర డీజీపీ కార్యాలయం ముందు ఉన్నాం. సో ముఖ్యంగా వెనకాల మొత్తం అంతా కూడా పోలీస్ బందోబస్తే కనపడతా ఉంది. నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే గో రక్షణ దళ సభ్యుడు ప్రశాంత్ సింగ్ పైన ఇబ్రహీం అనేటువంటి ఒక వ్యక్తి గోవులని అక్రమంగా తరలిస్తూ కబేరాలకు తరలిస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి ప్రశాంత్ సింగ్ పైన నిన్న దాడి చేయడం జరిగింది. తుపాకీతోటి 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపిన తర్వాత నెక్స్ట్ టైం 4th బుల్లెట్ ప్రశాంత్ సింగ్ పైన ఆయన ఒంట్లోకి దించినటువంటి ఆ పరిస్థితి కూడా కనపడతా ఉంది. దీనిపైన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ హిందూ సంఘాలు సైతం కూడా ఇప్పటికే బగ్గుమంటూ నేడు డీజీపీ కార్యాలయం ముట్టడికి సైతం కూడా బీజేపీ ఇలా పిలుపునిచ్చినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఈరోజు డీజీపీ కార్యాలయం ముందట పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు అలాగే కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ మరొక పక్కన ఈటల రాజేందర్ సైతం కూడా ఈ దాడిని ఖండిస్తూ డీజీపీ కార్యాలయం ముట్టడికి వాళ్ళు వస్తున్నట్టుగా స్పష్టంగా వాళ్ళు నిన్ననే ఒక మెసేజ్ పాస్ చేయడం జరిగింది. సో గాయపడ్డటువంటి ప్రశాంత్ సంబంధించినటువంటి ఒంట్లో బుల్లెట్ దూసుకుపోవడం, దాని తర్వాత సంబంధించినటువంటి యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఒకసారి కనుక వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఉంటే ఏదైతే గోరక్షణ దళ సభ్యుడి పైన నిన్న కాల్పులకు సంబంధించినటువంటి పాల్పడ్డటువంటి ఇబ్రహీంని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి, ఆయన పైన తగినటువంటి చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున కూడా హిందూ సంఘాలంతా కూడా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తూ డీజీపీకి ఒక వినతి పత్రం ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో నిన్న జరిగినటువంటి సంఘటనకు దాని వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఉంటే ముఖ్యంగా గోవులని అక్రమంగా తరలిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటున్నాడు అన్నటువంటి కక్షతోటి చర్చల నేపథ్యంతో పిలిపించుకొని గోరక్షక దళ సభ్యుడి పైన కూడా కాల్పులు జరిపినటువంటి వ్యక్తి ఇబ్రహీం. సో ముఖ్యంగా ఇబ్రహీం పిలిస్తే నేరుగా ప్రశాంత్ సింగ్ అన్నటువంటి బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయన రాడు కాబట్టి మధ్యవర్తి అయినటువంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తితోటి సో మాట్లాడేటువంటి పని ఉంది. ఇబ్రహీం పిలుస్తున్నాడని చెప్పేసి ఏదైతే ఇటీవల గోరక్షణ దళంలో పనిచేస్తున్నటువంటి ప్రశాంత్ సింగ్ ని ఆ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఎంబడి పెట్టుకుని వెళ్ళడం జరిగింది. దాని తర్వాత అక్కడ మాట పెరిగిపోయి 3 రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత 4వ రౌండ్ మరి నేరుగా సైతం కూడా ఆయన యొక్క ప్రశాంత్ సింగ్ ఛాతిలోకి దింపిండు ఇబ్రహీం అన్నటువంటి వ్యక్తి. సో ఇటీవల మనం చూసుకోవడం జరుగుతూ ఉన్నది. వారం క్రితం ఆల్రెడీ ఇప్పటికే ఇబ్రహీం సంబంధించినటువంటి ఒక కంటైనర్, ఆ కంటైనర్ లో తరలిస్తున్నటువంటి గోవులని ఆల్రెడీ ఇప్పటికే పోలీసులకు పట్టించిండు ప్రశాంత్ సింగ్. సో దానిపైన కోపాన్ని పెంచుకున్నటువంటి ఇబ్రహీం ఎట్టి పరిస్థితుల్లో ఆయనను మట్టి పెట్టడమే ధ్యేయంగా ఆయన కాల్పులు జరిపినట్టుగా తెలుస్తా ఉన్నది. సో మొత్తానికి 3 రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత ఓ తూట మాత్రం ప్రశాంత్ ఛాతిలో భాగంలో దిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలతో సరే అని చనిపోయినట్టుగా భావించినటువంటి ఇబ్రహీం అక్కడి నుంచి బయటకు రావడం జరిగింది. ఊపిరితో ఉన్నటువంటి ప్రశాంత్ సింగ్ చివరి క్షణంలో రోడ్డుపైకి వచ్చి రక్షించండి అని చెప్పేసి కూడా రోడ్డుపైకి పరుగులు తీయడం జరిగింది. ఉన్నటువంటి స్థానికులు గమనించి డయల్ 100 కూడా సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సైతం కూడా ఘటనా స్థలానికి చేరుకొని ప్రశాంత్ను చికిత్స సంబంధించినటువంటి నిమిత్తం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి యశోద ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్న ప్రశాంత్ సింగ్ సైతం కూడా ప్రాణాలకు పెద్ద ముప్పేం లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఆయన సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ సైతం కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నది యశోద సంబంధించినటువంటి హాస్పిటల్ సంబంధించినటువంటి సిబ్బంది. సో ఇక్కడ చూసుకోవచ్చు పోలీసు సంబంధించినటువంటి భద్రత కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ కార్యాలయం ముట్టడికి ఇప్పటికే బీజేపీ పార్టీ పిలుపునిచ్చినటువంటి ఈ సందర్భంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి పోలీసులతో పాటు మిగతా సంబంధించినటువంటి ఫోర్స్ అంతా కూడా ఇక్కడికి దిగి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి రావడానికి వీలు లేదు. ఒక పక్కన పర్మిషన్ లేదు, డీజీపీ కార్యాలయం ముట్టడికి ఎటువంటి పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళని బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావును సైతం కూడా ఇక్కడికి రావద్దని చెప్పేసి ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ఈ చుట్టుపక్కల సంబంధించినటువంటి అంటే డీజీపీ ఆఫీస్ సంబంధించినటువంటి చుట్టుపక్కల ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ప్రతి వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయడంతో పాటు ఎవరైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలైనా హిందూ సంఘాలుగా గుమిగూడి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడే కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు జరిగినటువంటి దాడిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు అయితే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలి. ఇటీవల గోవులను కబేలాలకు తరలిస్తున్నటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవట్లేదు. శాంతి భద్రతలంతా కూడా క్షీణించిపోయిన గన్ కల్చర్ అంతా కూడా పెట్టరేగిపోతా ఉన్నది. కాబట్టి వీటన్నిటి పట్ల కూడా ఖచ్చితంగా డీజీపీ ఫోకస్ చేయాలి. అలాగే గో సంబంధించినటువంటి రక్షక దళ సభ్యుడి పైన కాల్పులు జరిపినటువంటి వ్యక్తులని తక్షణమే శిక్షించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్
వెలగక్కుతా ఉన్నారు. ముఖ్యంగా సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు ఏం చెప్పదలుచుకున్నారు. సో చూసుకోవచ్చు ఇక్కడ సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడ డీజీపీ ఆఫీస్ ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గోరక్షణ దళ సంబంధించినటువంటి సభ్యులపైన జరిగినటువంటి గోరక్షణ దళ సభ్యుడైనటువంటి ప్రశాంత్ సింగ్ సంబంధించినటువంటి ఆ దాడిని ఖండిస్తూ ఇక్కడ ఉన్నటువంటి డౌన్ పోలీసు అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరినీ కూడా పోలీసులు సైతం కూడా ఇక్కడి నుంచి లాక్కెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడి నుంచి వాళ్ళని అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడతా ఉంది. చూసుకోవచ్చు.
సో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం పెద్ద ఎత్తున సైతం కూడా బీజేపీ పార్టీ అలాగే హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు డీజీపీ ఆఫీస్కి అయితే రావడం జరుగుతూ ఉన్నది. సో ఒక పక్కన ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ పొలిటీషియన్స్ ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మిగతా సంబంధించిన నాయకులు రానప్పటికీ కూడా సో కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున కూడా తరలి రావడం జరుగుతుంది. మరి కాసేపట్లో సైతం కూడా ఇక్కడికి ఈటల రాజేందర్ తో పాటు మరికొంతమంది సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు అలాగే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు సైతం కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో పోలీసులు ఎక్కడికక్కడ కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో జరిగినటువంటి దాడికి పాల్పడ్డటువంటి ఇబ్రాహింని ఖచ్చితంగా శిక్షించాలి. గోవులకు పాల్పడుతున్నటువంటి గోవులని ఏదైతే మిగతా ఉన్నటువంటి సంతలోకి వెళ్ళి కొనేసి వీటన్నిటి కూడా కబేలాలకు తరలిస్తున్నటువంటి వ్యక్తుల పట్ల ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రధానంగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భం కూడా కనపడతా ఉంది. రామచంద్రరావు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు కాసేపు ఇప్పుడే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యాలయానికి వచ్చి సంబంధించినటువంటి నిరసన వ్యక్తం చేయడానికి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను తీసుకొని ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. సో భారత్ మాతకు జై, బీజేపీ పార్టీకి జిందాబాద్, అలాగే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళకి కూడా వ్యతిరేకమైనటువంటి నినాదాలు వ్యక్తం చేస్తారు. ఎక్కడికక్కడ కూడా వీళ్ళందరినీ కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ నుంచి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూసుకోవచ్చు ఇక్కడ పోలీసులకి అండ్ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకు మధ్యలో కూడా తోపులాట కూడా జరుగుతూ ఉన్నది. మేడం మేడం మాట్లాడదాం మాట్లాడదాం మేడం సో ఏం చెప్పదలుచుకున్నారు? ఏదైతే నిన్న సుశాంత్ సింగ్ గారిని గన్ను లైసెన్స్ అంటే ఇల్లీగల్ గన్లతోని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంఐఎం గుండాలకు లైసెన్స్ లేని గన్నులు ఇచ్చి వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళని అంటే పబ్లిక్ ఎవరైనా ఏదైనా తప్పు చేసిన ఏదైనా వేస్తే వాళ్ళు వెంటనే గన్లతో షూట్ చేసే రైట్స్ ఎవరిచ్చారు ఈ ప్రభుత్వాన్ని? పోలీసులు ఎట్లా ఎన్కౌంటర్ చేస్తారు? రేవంత్ రెడ్డి డౌన్ ఎన్కౌంటర్ చేస్తే రేవంత్ రెడ్డి సర్కార్ పడిపోతుంది, పక్కా పడిపోతుంది. తీవ్రత చేస్తాము, న్యాయం జరిగే వరకు పోరాడతాము. పోలీస్ డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి సర్కార్ డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. సో ఇక్కడ చూసుకోవచ్చు మహిళలు సైతం కూడా రోడ్డు పైన బైఠాయించి నిరసన జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వీళ్ళతో కూడా ఇంత సంబంధించినటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడచ్చు. అమ్మ మీరు ఏం చెప్తారు? బీజేపీ ఆఫీస్ కార్యాలయం
జరుగుతా ఉన్నాయి. సో మిగతా సంబంధించినటువంటి బీజేపీ పార్టీ సంబంధించినటువంటి చాలా మిగతా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు పోలీసులు. మా హక్కుల కోసం మేము కొట్లాడుతుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ దాడిని చూస్తున్నారు కదా, మా హిందువులపై దాడి, మళ్ళీ మాపై పోలీసుల దాడి. మీరు కరెక్ట్ ఉంటే, పోలీసు వాళ్ళు కరెక్ట్ ఉంటే గోవులకి ఆ పరిస్థితి రాదు, గోవులకి పరిస్థితి రాదు. వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి లాక్కున్నటువంటి ఎంత దౌర్జన్యమో. టోటల్ గా నడిచేది ఎంఐఎం పాలన, టోటల్ గా నడిచేది అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ పాలన. ఈ రాష్ట్రం ఉచ్చ వేసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎంకి ఉచ్చ వేసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ మాపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు, మమ్మల్ని తోస్తున్నారు. మా హక్కులకి మేము ప్రశ్నిస్తే ఎంత ఇది మొత్తానికి జరిగినటువంటి దాడి వెనుక ఎంఐఎం సంబంధించినటువంటి పార్టీ ఉంది అని చెప్పేసి కూడా ఒక పక్కన చీకొట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఇక్కడ మహిళలు సైతం కూడా రోడ్డు పైన బైఠాయించి సైతం కూడా వాళ్ళ యొక్క నిరసనను కూడా వ్యక్తం చేస్తా ఉన్నటువంటి చూడవచ్చు. సో బండా కార్తికేయ గారు కూడా ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ముందుకెళ్ళు. సో ఇక్కడ బండా కార్తికేయ గారు ఒక మహిళను సైతం కూడా చాలా మంది రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళని ఇక్కడ పోలీసులు అయితే అరెస్ట్ చేసి లిఫ్ట్ చేసినటువంటి ఆ ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. చాలా దుఃఖ పరిస్థితులు కార్యకర్తలు కూడా బీజేపీ చీఫ్ రామచంద్ర గోరక్షకులను కాపాడే బాధ్యత పోలీసుల మీద ఉన్నప్పుడు పెట్టుకో अरे 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 अरे
ఆశా आओ సో ఏంటి ఈ దాడిని ఎట్లా చూస్తా ఉన్నారు? సో ఏంటిది ఈ దాడి కేవలం ఏదో ఒక కార్యకర్తమైనటువంటి దాడి కాదు, హిందూ సమాజం హిందుత్వాన్ని పాటించే ప్రతి వ్యక్తి పైన అయినటువంటి దాడి. ఇది ఎంఐఎం గుండాలు వాళ్ళకి ఆకడాలకు ఏం లేకుండా పోతున్నాయి. వాళ్ళు కేవలము వారి రాజకీయం కోసం చేస్తారని కూడా కాదు, కేవలం వారి మతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి గోవులని వేల కొద్ది గోవులను వాళ్ళు తరలించి ఈరోజు హైదరాబాద్ కి తీసుకొస్తుంటే ఆ గోవులని మీరు చెయ్యొద్దట్లా అని చెప్పి పోలీసు వాళ్ళకి ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే మా కార్యకర్తలు ఇచ్చే అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా మరి ఈరోజు దేవాలయాల పైన మరి హిందువుల పైన ఏ విధంగా దాడి జరుగుతుందో మనం అందరం ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి మీరు అనుకుంటున్నారు ఈ యొక్క ఎంఐఎం మరి ప్రవేశించినటువంటి ఓవైసీ మజ్లిస్ అండా మజ్లిస్ ఓటు బ్యాంక్ కోసం మీరు చేపడుతున్నటువంటి యొక్క చర్య చాలా దుష్టకరమైనటువంటి చర్య. దీనికి ప్రతీకారంగా మరి భారతీయ జనతా పార్టీ నుండి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. రేపు మరి ఈ యొక్క సోను సింగ్ కి న్యాయం జరగకపోతే 24 గంటల నిందితుడిని మరి అరెస్ట్ చేయకపోతే మరి భారతీయ జనతా పార్టీ దాన్ని మీరు ఎదుర్కోవాల్సినటువంటి తీవ్ర పరిమాణాలు ఎదురు చూస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కీ అన్యాయంగా హతమార్చి కాలుస్తుంటే ఈ పోలీస్ వ్యవస్థ నిద్రపోతుంది. మేము న్యాయం కోసం పోరాడుతుంటే అక్రమ అరెస్టులు ఎక్కడికక్కడ. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? భాషా